ఇక సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్, కొండ నాగేశ్వర గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అలాగే ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళిని బట్టి చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది సార్? రైట్, నాగేశ్వర గారు చెప్పండి. రైట్, ఇప్పటి వరకు సార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మనం చూసాం, అలాగే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ని మనం చూస్తున్నాం సార్. దీన్ని బట్టి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తోంది? అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగానే దాదాపు 12కు పైగా ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎన్నికల ఫలితాలను అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ద్విముఖ పోటీ అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రధానంగా పోటీ అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతూ ఉంది. బారాస 0 లేదా 1 స్థానానికి పరిమితమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు చూసినప్పుడు ప్రధానంగా నరేంద్ర మోదీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ఇద్దరి నాయకత్వాల యొక్క బలబలాలను అంచనా వేసి గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఈ ఎన్నికల్లో మధ్యతరగతిపై, ముఖ్యంగా విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో సహజంగానే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓటర్లు సహజంగానే రామ మందిర నిర్మాణం తర్వాత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా, అదేవిధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీకి ఒక మేరకు ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే కొద్దిగా అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య కొనసాగుతూ ఉంది. బారాస అనుకోని విధంగా చాలా 3వ స్థానంలోకి, పైగా అక్కడక్కడ బారాస ఓట్లు కూడా బీజేపీకి ఏమైనా డైవర్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు బారాస ఇండైరెక్ట్గా బారాస యొక్క క్యాడరు ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో బీజేపీకి ఓట్లు వేసినట్టుగా ఈ ఎన్నికల ఫలితాలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చూసినాక మనకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనా మరికొద్దిసేపు మనం వెయిట్ చేసిన తర్వాత ఓటర్ల యొక్క నిజమైనటువంటి ఫలితాన్ని, నిజమైనటువంటి వాళ్ళ యొక్క తీర్పును మనం చూడగలుగుతాం. రైట్ సార్. సార్, మామిడి గిరిధర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏపీ రాజకీయాలు అనేవి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. అలాగే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమికే జైకొట్టాయి. ఈ నేపథ్యంలో అక్కడి ట్రెండ్స్ మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. మా కో ప్యానలిస్ట్కి అందరు కూడా మన నమస్కారాలు. అమ్మా, మనకు ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే ప్రెడిక్ట్ చేశాయో రమారమి మనకు ప్రస్తుతానికి లీడ్స్ కూడా ఆ దిశగానే వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. మనకు మోదీ గారు 3వ సారి రావడము అన్నది ఖాయము అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రమారమి చాలా మనకు ఛానల్స్ అన్నీ కూడాను 400 పైబడి సీట్లలో లీడ్స్ చూపిస్తున్నారు వాళ్ళు. దాంట్లో ఆల్రెడీ ఆ అంచనా ప్రకారం వెళ్ళామంటే మనం బహుశా ఆల్రెడీ ఎన్డీఏ 300 సీట్లు కూడా దాటిపోయినట్లు, అంటే లీడ్స్లో ఉన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి బహుశా మనకు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే మనం ఎగ్జాక్ట్ పోల్స్ కూడా చూడబోతున్నామని మనకు అనిపిస్తున్నది. రెండవది మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ లిటరల్గా మనకు ఈ కూటమి యొక్క స్వీప్ అన్నది మనం చూస్తున్నాం. మనము టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ యొక్క కూటమి యొక్క స్వీప్ మనం చూస్తున్నాము. ఇది ట్రెండ్ మనకు బహుశా ఇది మనకు గతంలో తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి ట్రెండ్ బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తున్నది. ఈ రాష్ట్రాలంతా కూడాను 5 ఏళ్లకు మించి ఎవరికి వాళ్ళు పట్టం కట్టరు. 5 ఏళ్ళు అవ్వగానే మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం అన్నది మనం గతంలో చూసాం. మనం ఏఐడిఎంకే 5 ఏళ్ళు పాలిస్తే కనుక డిఎంకే 5 ఏళ్ళు పాలించేది, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఏఐడిఎంకేకి వచ్చేది. అలాగే కాంగ్రెస్, భాజపా రెండు కూడాను రాజస్థాన్లో ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళు మారడం అన్నది చూసాము. యూడిఎఫ్, ఎల్డిఎఫ్ మనకు కేరళలో మారడం చూసాం మనము. ఏకపక్షంగా వాళ్ళు ఓటు వేయడం అన్నది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం మనము. జనరల్గా మనం చూసామంటే కనుక గత ఎన్నికలలో లిటరల్గా 23 సీట్లు తెదేపాకు వచ్చాయి. మిగతా అన్ని సీట్లు కూడాను కంప్లీట్గా వైసీపీకి వెళ్ళిన విషయం మనం చూసాము. బహుశా ఈసారి కూడా అలాగే జరుగుతున్నది. కాకపోతే ఈసారి మొత్తం మెజారిటీ అంతా కూడాను 120, 130 దాకాను మనకు టీడీపీ కూటమికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వైసీపీ వచ్చేసి 30-40 సీట్లకి ఎంతకి పరిమితం అవుతుందో తెలియదు. ఇప్పటివరకైతే కనుక కంప్లీట్ ఆల్మోస్ట్ స్వీప్ లాగా కనిపిస్తున్నది మనకు. ఇది ఒక ట్రెండ్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను.
అంటే ప్రజలలో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉన్నది, ప్రతి ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నది అన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తేదేపా యొక్క పాలన పట్ల వాళ్ళకి అసంతృప్తి ఉంది కాబట్టే అంత స్వీపింగ్ మెజారిటీ జగన్కి ఇచ్చారు. మళ్ళీ జగన్ పాలనలో కూడా అంతే అసంతృప్తి ఉంది కాబట్టి మళ్ళీ స్వీప్ మెజారిటీ టీడీపీకి ఇస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది. ఇది ఒక ట్రెండ్ అన్నది మరి పార్టీలని గమనించాలి. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మరి గెలుస్తామా లేదా అన్నటువంటి భయంతో కనుక వీళ్ళు 5 ఏళ్లు పాలన చేస్తే ప్రజలకు వీళ్ళు ఏం చేయగలరు అన్నది ఒక పెద్ద సమస్య. ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో వచ్చినా కానీ బహుశా సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు ఓటర్లు వాళ్ళు చేయి జారిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారేమో అని ఒక అనుమానం అన్నది తప్పకుండా వస్తున్నది. అది కాకుండా రాష్ట్రంలో మనము ఆస్తులు పెంచే దిశగా, దానికి మనకు ఆదాయం పెంచే దిశగా కార్యక్రమాలు చేస్తే కానీ రాష్ట్ర అభివృద్ధి ఉండదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞావంతులు అందరూ కూడాను మనకు హైదరాబాద్కి వెళ్ళిపోవడమో లేదా ఇతరత్ర పెద్ద పెద్ద పట్టణాలకో లేదా విదేశాలకు వెళ్ళిపోవడం అనేది మనం చూస్తున్నాము. మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నిజంగా అవకాశాలు లేకపోవడం అన్నది గత 10 సంవత్సరాల్లో 2 పార్టీలు కూడా పెద్దగా సాధించలేని స్పష్టంగా అర్థమవుతున్నది. బహుశా ఇంకా ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రియలైజ్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మనకు ఉన్నటువంటి వనరులని సరిగా వినియోగించుకోలేకపోతున్నామో అనే ఒక ప్రశ్న పుడుతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంకా చాలా చేయాలి. గతంలో ఎలాగైతే మనకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత పెట్టుబడులు అన్నీ కూడా మనకు ఒక హైదరాబాద్లో వెళ్ళి మిగతా పట్టణాలన్నీ పెద్దగా అభివృద్ధి చెందలేదో, బహుశా అటువంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాకూడదని నేను భావిస్తున్నాను. మొత్తం కలిపి మనం ఏదో ఒకటి జగన్ వస్తేనేమో విశాఖపట్నము లేదా టీడీపీ వస్తేనేమో అమరావతి, విజయవాడ అంటే కనుక అది సరిపోదు. అది మనం బహుశా రాష్ట్ర వ్యాప్తంగానూ ఇది డిస్ట్రిబ్యూట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. విశాఖపట్నం అంత పెద్ద పట్టణమై ఉండి అక్కడ ఇప్పటికి కూడాను హైవే ఊరి మధ్యలో వెళ్తున్నది. అక్కడ ఫ్లైఓవర్స్ కానీ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వలేదు. కాబట్టి చాలా కార్యక్రమాలు, చాలా పని చేయవలసి ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా. ఆ దిశగా వీళ్ళు చేస్తారని మనం కోరుకుందాం. ప్రజల తీర్పుని వాళ్ళు ఆ దిశగా దాన్ని వాడుకుంటారని మనం కోరుకుందాం. ఇంకొక అంశం ఏంటంటే మనకు కొన్ని ప్రాంతాల్లో మనకు నేషనల్ అంటే దేశవ్యాప్తంగా చూస్తే కొన్ని పాకెట్స్లో బీజేపీ తక్కువ, వాళ్ళకు ఓట్లు తక్కువ వచ్చినా, సీట్లు తక్కువ వచ్చినా కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి రమారమి అదే స్థాయిలో ఉండేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బహుశా 290, 310, 315 ఆ రేంజ్లోనే మనకు 10-15 సీట్ల రేంజ్లోనే బీజేపీ ఉండబోతున్నది. 30-35 సీట్లు నుంచి 45 సీట్ల వరకు కూటమి తీసుకురాబోతున్నది. కాబట్టి 350 వరకు ఎన్డీఏ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో బహుశా అందరికంటే పెద్ద పార్టీగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఏతర పార్టీగా టీడీపీ ఉండబోతున్నది. కాబట్టి టీడీపీ నాయకులకి అక్కడ మంచి మంత్రిత్వ శాఖలు రావడం ఏంటి, ఇటువంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇంకా తెలంగాణకు వస్తే కనుక తెలంగాణలో కూడా మనం చూసాం. మనము గతంలో కూడా రాజాసింగ్ గారు ఒక్కరే గెలిచి 2019లో 2018లో ఆయన ఒక్కరే గెలిచినప్పుడు తర్వాత వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 4 సీట్లు భాజపా గెలుచుకున్న విషయం మనం చూసాం. మనం ఈసారి కూడా బహుశా అదే జరగబోతున్నది. మనకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతృత్వం అంతా కూడా దాంట్లో కొంత పెద్దగా వాళ్ళ స్పందన లేదు, పెద్దగా వాళ్ళ పార్టిసిపేషన్ లేనట్టు మనం చూస్తున్నాము. వాళ్ళ ఓట్ షేర్ కూడాను దాంట్లో 2 భాగాలు ఉన్నాయమ్మా. ఒకటి మైనారిటీ ఓట్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటిది, అలాగే మనకు కొంత లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సైడ్ వెళ్ళబోతున్నారు. మిగతా ఓట్ అంతా కూడాను బహుశా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే బీఆర్ఎస్ ఓట్ విడిపోయింది. అది దాంతో బీఆర్ఎస్కి బహుశా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు లేవు. మెదక్లో మంచి గట్టి పోటీ ఇస్తున్నారని మనం వింటున్నాము. చూద్దాము ఫైనల్గా మరి రఘునందన్ రావు గారికి వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా చూద్దాము. కానీ ఓవరాల్గా చూస్తే కనుక బహుశా కాంగ్రెస్, బీజేపీ మిగిలిన 16 సీట్లు కూడా వాళ్ళు పంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో మాత్రం బహుశా ఓఐసీ గారే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సమీకరణలు మనకు తెలుసు. ఆ దృష్ట్యా అక్కడ ఆయన గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మాధవీలత గారు ఇచ్చినటువంటి పోటీ వల్ల బహుశా ఆ మార్జిన్ ఏదైతే ఉందో తగ్గేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఆవిడ నేషనల్గాను ఇంటర్నేషనల్గా చాలా పాపులర్ అయింది ఆవిడ. కాబట్టి ఆవిడ బీజేపీకి ఇతరత్ర వేరే రాష్ట్రాల్లో కూడా ఆవిడ వెళ్ళి పోటీ అక్కడ క్యాంపెయిన్ చేసినటువంటి విషయాలు మనం చూసాం. కాబట్టి దాని యొక్క ఫలితాలు మనం ఈరోజు చూస్తున్నాం. మనం క్రమేపీ ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి రిజల్ట్ దిశగానే ఇవన్నీ కూడా వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ట్రెండ్ మనకు కనిపిస్తున్నది.
ప్రతి 5 ఏళ్లకు కంప్లీట్ మెజారిటీ తోటి ఒక పార్టీకి ఇవ్వడము, మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో వాళ్ళని దించేసి ఇంకొకరిని తీసుకొచ్చేటువంటి ఒక ట్రెండ్ నాకు తప్పకుండా కనిపిస్తున్నది. ఇది ఒక సైడ్లో చూస్తే కనుక మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకంటే పవర్లో వచ్చినటువంటి పార్టీ వాళ్లకు ఈ 5 ఏళ్లలో వాళ్ళ సత్తా నిలుపుకునేటువంటి ప్రయత్నంలోనే వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ బహుశా ప్రజల పట్ల వాళ్ళకి అంత సమయం ఉంటుందో లేదా అనేది పెద్ద ప్రశ్న. కానీ చూద్దాం, ఈ వచ్చే 5 ఏళ్లలో మరి కూటమి రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తే కనుక బహుశా వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ప్రజలు ఇస్తారో లేదో వేచి చూద్దాం మనం. రైట్ సార్. అంతే సత్యం గారు, అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా 2 అంకెల స్థానాలు సాధిస్తామనే ధీమానే వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మనం పోలింగ్ శాతాన్ని తీసుకున్న ప్రీ పోల్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే ఫలితాలు ఎలా ఉండవచ్చని మీ అంచనా సార్? ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్లో ఎగ్జిట్ పోల్స్ దరిదాపు ఒక 95% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం అవుపడుతుంది దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 2/3 ఎన్డీఏ, 1/3 ఇండీ కూటమి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్లో అవుపడతా ఉన్నాయి. అట్లాగే మనం ఇప్పుడు కనుక చూస్తే ఈ గెలుపులన్నీ చూస్తే జాతీయం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గతంలో తెలంగాణ కానీ ఆర్థిక విషయాలకు లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్కు వీటిని బట్టి గెలుస్తారనేటువంటిది నిజం కాదు. ఆర్థికేతర విషయాలే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాల్లో మోడీ కానీ లేకపోతే పొలిటికల్ స్టెబిలిటీని కానీ చూసి దరిదాపు ఎన్డీఏకు ఓటు ఇస్తున్నారు. కానీ ఎకనామిక్ ఫ్రంట్లో ఇవాళ గత 10 ఏళ్లుగా చూస్తే నిరుద్యోగ సమస్య కానీ లేదా రైతాంగ సమస్యలు కానీ ఇటువంటి చూస్తే వాటికి ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుపట్లేదు. ఇది జాతీయ స్థాయి ఎన్నికల్లో ఈ ఆర్థికేతర విషయాలే ట్రెండ్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించినట్టుగా అవుపడుతున్నాయి. అట్లాగే గతంలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ పథకాల మీద విమర్శించిన వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ యొక్క వ్యవహార తీరు, వాళ్ళ ప్రభుత్వం వ్యవహార తీరుతోటి డీలాబడింది. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగను వెల్ఫేర్ స్కీమ్స్ గడప దగ్గరికి పోయి సర్వ్ చేశాం, అందుకని మాకు తిరుగుండదు అనుకున్నారు, అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్లు ఉన్నారు. కానీ ఇవాళ చూస్తే వెల్ఫేర్ స్కీమ్స్కు ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాత నిర్వహణ తీరు, జగన్ నిర్వహణ తీరు, తర్వాత వాళ్ళ పార్టీ నిర్వహణ తీరు, తర్వాత అథారిటేరియన్ ట్రెండ్స్, ఇటువంటివన్నీ కూడా ఎదుటి పార్టీల మీద దాడులు చేయటం, ఇటువంటివన్నీ కూడా తర్వాత రాజధాని ఇష్యూ ముందుకు తీసుకుపోవటం, పోలవరం అట్లాగే ఉండటం, డ్రాగన్ కావటం, ఈ ఇష్యూస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏతర ఇష్యూసే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అవుపడుతున్నాయి. తర్వాత రెండవది ఏమిటంటే జనరల్గా వైసీపీ వర్సెస్ టీడీపీ తర్వాత జనసేన కలిస్తే 50-50 ఉండొచ్చు మనం స్ట్రెంత్ అనుకున్నాం. బీజేపీ ఆఖరిలో బీజేపీ తోడు కావటంతో ఇవాళ జాతీయ ఎలక్షన్లో భాగంగా మారింది ఆంధ్రప్రదేశ్. ఇది బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో నేషనల్ లెవెల్లో బీజేపీ అడ్వాంటేజ్. ఇదే నేపథ్యంలో తెలంగాణలో తీసుకుంటే ఎన్నికల శాతాన్ని, పోలింగ్ పర్సంటేజ్ ని, అలాగే ఎగ్జిట్ పోల్స్ ని, ప్రీ పోల్స్ ని, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయంటారు సార్? తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ కాబోతుంది. ఇది మనం ప్రీ పోల్స్లో ఎక్స్పెక్ట్ చేశాం, ఇప్పుడు ట్రెండ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో బీఆర్ఎస్ ఎరోజన్లు, ఓటింగ్ ఎరోజన్లో ఎవరికి ఎంత పోతుంది, కాంగ్రెస్కి ఎంత షిఫ్ట్ అవుతుంది, బీజేపీకి ఎంత షిఫ్ట్ అయింది, దాన్ని బట్టి సీట్ల సంఖ్య నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. జనరల్గా బీఆర్ఎస్ అనుకున్నటువంటి ఓటింగు పాత టీడీపీ ఓటింగు, వామపక్షాల ఓటింగు, జనతా ఓటింగు, ఇటువంటి ఓటింగ్ అంతా కన్సాలిడేట్ అయ్యి ఇవాళ బీఆర్ఎస్ ఓటింగ్ ఉంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్కు తక్కువ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రతిపక్ష ఓటింగ్ ఎక్కువ బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ ఓటింగు అసెంబ్లీ ఎలక్షన్లో 39% వచ్చింది, అరౌండ్ 39% వచ్చింది. అది ఖచ్చితంగా 20-25 మధ్య ఒక 10% రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీకి ఎక్కువ షిఫ్ట్ అయితే బీజేపీకి 7-8 సీట్లు రావచ్చు, కాదు 3-4% కాంగ్రెస్ షిఫ్ట్ అయితే కాంగ్రెస్కు 10-12 సీట్లు రావచ్చు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓటింగ్లో వచ్చేటువంటి ఎరోజన్ ఎవరికి ఎక్కువ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టే ఇవాళ బీజేపీ సీట్లు కానీ లేదా కాంగ్రెస్ సీట్లు కానీ రాష్ట్రంలో నిర్ణయించబడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఒకటి బీఆర్ఎస్కు మరొక డిసడ్వాంటేజ్ అంటే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో సహజంగానే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే కాంగ్రెస్కు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత డిబేట్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఇండీ కూటమిస్, అట్లాగే బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ.
ఈ మధ్య డిబేట్ జరిగింది తప్ప కేసీఆర్ డిబేటు సహజంగానే పార్లమెంట్ ఎలక్షన్లో జరగలేదు. అందుకని సహజంగానే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్లో. ఖచ్చితంగా జాతీయ పార్టీ లేని దగ్గర డిఎంకే ఏఐడిఎంకే ఉన్న దగ్గర డిబేట్ జరుగుద్ది. కానీ ఇక్కడ బీజేపీ ఆల్టర్నేటివ్ ఉంది కాంగ్రెస్కు. కాబట్టి సహజంగానే ఇవాళ ఆల్ డిసడ్వాంటేజెస్ బీఆర్ఎస్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో 0 లేదా 1 రావచ్చు అన్నటువంటిది ఖచ్చితంగా ముందు నుంచి అందరూ అనుకున్నదే, ఎగ్జిట్ పోల్స్లో అనుకున్నదే, ఇప్పుడు కూడా అనుకోబోయేది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణ ఉన్నటువంటి ట్రెండ్స్. ఇక దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు సహజంగానే నార్త్లో బీజేపీ హవా కొనసాగుతుంది, సౌత్లో హవా కాకపోయినా ఇండీ కూటమి యొక్క ఆధిక్యత కొనసాగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ సౌత్లో కూడా ఎంటర్ అయ్యడానికి విశ్వ ప్రయత్నం చేసింది. సో ఒక లిమిటెడ్గా సక్సెస్ అయ్యేటట్టు కూడా అవుపడుతుంది, ముఖ్యంగా కర్ణాటక ద్వారా. అయితే ఇదే సందర్భంలో సహజంగానే సాంస్కృతిక ఉద్యమాలు, కేరళలో నారాయణ గురు ఉద్యమాలు కానీ, తమిళనాడులో పెరియారు లేదా అన్నాదురై ఉద్యమాలు కానీ, కర్ణాటకలో కన్నడ భాష పేరు మధ్యనటువంటి యాంటీ హిందీ వ్యతిరేక ఉద్యమాలు కానీ, అట్లాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటాలు, అక్కడ జమీందారు వ్యతిరేక పోరాటం, ఇవన్నీ కూడా ఒక వారసత్వంగా ఒక న్యాచురల్ డిసడ్వాంటేజ్ని ఫేస్ చేస్తుంది బీజేపీ. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక లిమిటెడ్ సక్సెస్ కావచ్చు, కానీ ఆధిక్యత మాత్రం ముఖ్యంగా ఇండీ కూటమి ఆధిక్యతే ఈ 5 రాష్ట్రాలు కలిపితే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. కొండ నాగేశ్వర్ గారు, 6 నెలల్లోపే మనం తెలంగాణలో చూస్తున్నాం, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు కూడా ముగిశాయి. అయితే అప్పటికి ఇప్పటికీ కూడా ఈ ఫలితాల విషయంలో మీరు గమనిస్తున్న తేడాలేంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య చాలా స్వల్ప కాలం మాత్రమే ఉన్నది, 6 నెలల కాలం. 6 నెలల కాలంలో పెద్దగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించినట్టు కాంగ్రెస్ పార్టీకి తక్షణం వ్యతిరేకత వచ్చేటటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో లేదు. ఈ 5-6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా నిర్వేదంగా, ఒక రకంగా నిస్సత్తువుగా ఉండి క్యాడర్ అంతా కూడా ఒక నిరాశమైనటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఆ హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ తన యొక్క ఆధిక్యాన్ని కానీ తన యొక్క పోటీని కానీ ఇవ్వలేకపోయింది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నుంచి ఇక్కడ షిఫ్ట్ ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల మధ్య పోటీగా కొనసాగింది. అంటే కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో రాగలిగింది, కానీ బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకోలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు, ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చూసి కూడా బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుల అభిమానులు పెద్ద ఎత్తున ఆనందం అయితే వ్యక్తం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు పార్లమెంట్ ఎన్నికల ట్రెండ్ ఎప్పుడు ఒక రకమైనటువంటి డిఫరెంట్ వాతావరణానికి మాత్రం తెరలేపింది. ఇందులో ప్రధానమైనటువంటి గమనించదగ్గ అంశాలు ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ నాయకురాలు కవిత అరెస్ట్ అయ్యి ఉండటము, ఆ కవిత అరెస్ట్ అయినటువంటి విషయం ప్రజల్లో ఒక పాజిటివ్ పరమైనటువంటి వాతావరణాన్ని కాకుండా నెగిటివ్ చర్చకు ఎక్కువ దారితీసింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో రాష్ట్రంలో చేసినటువంటి వాళ్ళ నిరుద్యోగుల పట్ల వాళ్ళ వైఖరి కానీ, ఉద్యోగాలు ఫిలప్ చేయటం కానీ, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం పట్ల ఉన్నటువంటి వ్యక్తిగతపరమైనటువంటి ఒక ఆలోచన, వ్యక్తిపరమైన ధోరణి ఈ 6 నెలల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ శూన్యాన్ని బీజేపీ పార్టీ సహజంగానే చోటు చేసుకోగలిగింది, సహజంగానే తనకి ఎన్క్యాచ్ చేసుకోగలిగింది. మరోపక్క రామ మందిరం నిర్మాణం తర్వాత అర్బన్ ఏరియాస్లో ప్రజల ఒక ఆధ్యాత్మిక భావన అయితే బలంగా రాగలిగింది. ముఖ్యంగా అర్బన్ ఉత్తర తెలంగాణలో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి పట్టుంటుందో ఆ బీఆర్ఎస్కి పట్టున్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇవాళ బీజేపీ పార్టీ లీడింగ్లో ఉన్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా ఓవైసీ మినహాయిస్తే సికింద్రాబాద్లో కూడా వాళ్ళు పట్టు కొనసాగుతూ ఉంది. అంటే ఈ 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ
ఫిలప్ చేయలేనటువంటి వ్యాక్యూమ్ని బీజేపీ తీసుకోగలిగింది. సహజంగానే నరేంద్ర మోదీ పట్ల, నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల అర్బన్ ప్రజలు, విద్యావంతులు కొద్దిగా మొగ్గు చూపుతున్నట్టుగా అనిపించింది. ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు ఆర్థికపరమైన విషయాల వైపు నిరుద్యోగం కానీ, నిరక్షరాస్యత కానీ, అసమానత్వం కానీ ఈ రకరకాల అంశాలు చర్చకు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ రంగం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది అని ఒక పక్క, జాతీయకరణ చేయబడ్డటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ రంగానికి పోతా ఉన్నాయని చెప్పి అంబానీ, ఆదాని పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తుల్ని పెంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటిని ఇవాళ మధ్యతరగతి వర్గం పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మధ్యతరగతి వర్గంలో ఒక రకమైనటువంటి భావన, అది ఆధ్యాత్మిక అనండి, హిందుత్వ భావన అనండి, ఆ భావన మధ్యతరగతి ప్రజానీకంలో బాగా ప్రబలంగా ఉన్నట్టుగా కొనసాగి వాళ్ళు నరేంద్ర మోదీ వైపు చూసినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి మద్దతు లభించింది. దేశవ్యాప్తంగా వాళ్ళు చేసినటువంటి జోడో యాత్రకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆ తర్వాత వచ్చేసరికి ఆ మద్దతు కాస్త ఓట్ల రూపంలో మలుచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనుకంజలో ఉందని చెప్పాలి. అందుకని ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య వరావరి కొనసాగుతుంది. 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఆధిక్యాన్ని కానీ, బలమైనటువంటి ఓటు బ్యాంకుని కానీ చూపలేకపోతుందంటే కారణం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ మినహాయించి ఒక బలమైనటువంటి ఆకర్షణటువంటి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సమస్య ఉంది. ఎక్కడైతే బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో, బలమైనటువంటి నాయకులు ఎదుగుతారో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, జాతీయ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసి ముందుకు తీసుకురావటం, ఆ జాతీయ నాయకత్వం కొంతమేరకే సక్సెస్ కావటం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వెనుకంజగా ఉంది. మరీ ముఖ్యంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. గతంలో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ఉద్యమించేవి, ఉద్యమాలు నిర్మించేవి. కారణాలు ఏవైనా కావచ్చు కానీ వామపక్ష పార్టీలు ఉద్యమాలను నిర్మించడంలో, ఉద్యమాలని ప్రజలను తిప్పటంలో, మధ్యతరగతి వర్గాన్ని, యువతని, విద్యావంతుల్ని తమ వైపుకి తిప్పుకోవటంలో, తమ యొక్క ఐడియాలజీని ఎక్కించడంలో కూడా ఒకందుకు వెనకబడి ఉండటం కారణం కూడా కావచ్చు. వీటన్నిటి చూసినప్పుడు ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య తెలంగాణలో కొనసాగుతుంది తప్ప బారాసా పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకోవటమే అత్యంత గొప్ప విషయంగా ఈ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది. అంత మాత్రం చేత బారాసా పార్టీ పూర్తిగా కనుమరుగైతుందని కూడా చెప్పడానికి అవకాశం లేదు. రాజకీయ పార్టీలకు ఆయా ఎన్నికలు ఒక పరీక్షలాగా రావటం, ఆ ఎన్నికలు అయిపోగానే వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటం, ఆత్మవిమర్శ చేసుకోవటం, నిర్మాణం చేసుకోవటం, నిర్మాణం ద్వారా ప్రజల్లోకి బలమైన కార్యాచరణ ద్వారా పోవటం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజంగా జరిగినటువంటి అంశాలు. కాబట్టి ఈ ఎన్నికలు మాత్రం ప్రధానంగా తెలంగాణ సంబంధించినంత వరకు కాంగ్రెస్ బీజేపీల మధ్య వరావరి పోరు కొనసాగుతున్నట్టుగా ఉంది. రామమందిర అంశం బీజేపీని బలపరిచేటటువంటి అన్ని రకాల సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ మొదలుకొని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీజేపీ భావజాలను కలిగి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి అన్ని రకాల భావజాల సంఘాలు బీజేపీ విజయం కోసం చాలా సమిష్టిగా పనిచేసినట్టుగా అయితే ఈ ఎన్నికల్లో మనకి ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది. రైట్ సార్. గిరిధర్ గారు, మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసుకుంటే పోలింగ్ రోజు కూడా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ అనేది నమోదవడం మనం చూసాం. 80+% మనకు అక్కడ ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ నమోదవడం దేనికి సూచిక అంటారు సార్? అమ్మా, నార్మల్గా చాలా విశ్లేషణలు మనం చూస్తాము. ఎక్కువ శాతం ఓటింగ్ అయిందంటే కనుక ఉన్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు దించాలి అన్న దృష్ట్యా వాళ్ళు ఓటు వేశారు అని చెప్పేసి ఒక విశ్లేషణ ఇస్తారు వాళ్ళు. మరి అలా చూస్తే 2014కి 2019కి కంపేర్ చేసి చూస్తే 2019లో మరి ఓటింగ్ శాతం పెరిగింది కదా. అంటే మోదీ గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండి మోదీ గారిని దించేసే దిశగా ఓట్లు పడి ఉండాలి కదా. మరి ఆయనకు 20 సీట్లు ఎక్కువ వచ్చాయి కదా మరి 2019లో. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రానో తగ్గినంత మాత్రానో అది పాలకపక్షానికి వ్యతిరేకమో వాళ్ళని మద్దతుగా పడుతున్నాయనుకోవడం చాలా తప్పు. గతంలో మనకు 2 ఉదాహరణలు ఉన్నాయి. పోలింగ్ శాతం పెరిగినందువల్ల రూలింగ్ పార్టీని సమర్థిస్తూ ఉన్నటువంటి మ్యాండేట్ వచ్చింది, మనం చూసాము. అలాగే ఓటింగ్ శాతం తగ్గినా కానీ కూడా పాలకపక్షాన్ని ఓడించినటువంటి ఉదాహరణలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి దాంట్లో మనం పెద్దగా చూడవలసింది లేదు అని నా అభిప్రాయము. కాకపోతే ఇందాక నేను చెప్పినట్లు ఏకపక్షంగా ఓటు వేస్తున్నారంటే ప్రజలలో చాలా అసంతృప్తి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్టీలకి అతీతంగా అసంతృప్తి అక్కడ కనిపిస్తున్నది మనకు. ఏకపక్షంగా ఓటు వేస్తున్నారు. గతంలో 2014లో తెదేపాకి కూటమికి వేశారు, తర్వాత 2019లో వైకాపాకి వేశారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వేస్తున్నారు. కాకపోతే దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెదేపా గురించి మనం చూసామంటే కనుక వాళ్ళు ఎప్పుడెప్పుడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారో అప్పుడు వాళ్ళు పవర్లోకి వచ్చారు. ఎప్పుడు బీజేపీతో వాళ్ళు పొత్తులు తెగదింపులు చేసుకున్నారో అప్పుడు
పవర్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది మన చరిత్రలో చూసామంటే అదే ఉన్నది. మరి టీడీపీ గతంలో మనకు అసలు టీడీపీ అన్నది పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి ఒక అజెండాతో పుట్టినటువంటి పార్టీ. మరి గతంలో 2019 ప్రాంతంలో వాళ్ళు మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కదా. మరి అంటే కాంగ్రెస్తోనూ కమ్యూనిస్టులను పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఏమో ఒక కమ్యూనల్ పార్టీ, హిందుత్వ పార్టీ అవుతుంది. మళ్ళీ వాళ్ళని వదిలేసి బీజేపీ దగ్గర వచ్చినప్పుడు అది సెక్యులర్ పార్టీ అవుతుందా? మరి అంటే దీన్ని ఎలా చూడాలి మనం? కాబట్టి మనం ఇది ఓవరాల్గా చూసామంటే కనుక ఈ పార్టీలని రీజనల్ పార్టీస్ అన్నీ కూడాను వాళ్ళ లోకల్ ఇష్యూస్ ఆధారంగా వాళ్ళు వాళ్ళ పాలిటిక్స్ అన్ని ఉంటాయి. కానీ నిజంగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా మలుచుకుని వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ తెదేపా. కానీ గత 3-4 సంవత్సరాలుగా డెఫినెట్గా మళ్ళీ ఎన్డీఏలో వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ బాగా తెలుసు. మీ ఛానల్ కూడా దాన్ని బాగా కవర్ చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మన రామ జన్మభూమి అక్కడ మనకు ప్రాణప్రతిష్ఠ కూడా వెళ్ళి రావడం జరిగింది. అది సో ఫైనల్గా లాస్ట్ మినిట్లో ఈ కూటమి జరిగింది. అది జరగంగానే మాత్రం తప్పకుండా వీళ్ళకి అది కలిసి వచ్చిన విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది. మనకి కీలకమైనది ఏంటంటే లాస్ట్ మినిట్లో అంటే ఆల్మోస్ట్ మే మొదటి వారం దాకా మనం చూస్తే కనుక సర్వేలన్నీ కూడాను ఇద్దరికి మంచి పోరు ఉన్నది, వైకాపాకి తర్వాత మన కూటమికి అని చెప్పేసి అన్నప్పుడు లాస్ట్ వారం 10 రోజుల్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి జరిగినటువంటి ఏదైతే నెరేటివ్ ఉన్నదో దానిని వైకాపా తట్టుకోలేకపోయింది. ప్రజల్లో విధమైనటువంటి భయాందోళనలు వచ్చాయి. దీనివల్ల మా ఆస్తులన్నీ జప్తు చేసుకుంటారు అని చెప్పేసి ఒక టీడీపీ అడ్వర్టైజ్మెంట్లో చాలా వైరల్ అయింది. అది ఎవరో వచ్చి మీ ఇల్లు మాదే, మీరు మీరు ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పడం అన్నది, ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది. నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసినప్పుడు ఎక్కడ పోయినా కానీ దాని గురించే చర్చ. కాబట్టి అది బాగా ప్రభావితం చూపించింది ఆఖరి వారం రోజుల్లో. దానివల్ల క్లీన్ స్వీప్ టీడీపీకి వెళ్ళింది. అది కానీ నిజంగా అక్కడ నిధులు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ అంశాలన్నీ చూడాలి. భాజపాని భాజపాకు తక్కువ సీట్లు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ భాజపా కూటమిలో ఉంటేనే వీళ్ళు గెలుస్తున్నారన్న విషయం బహుశా చంద్రబాబు నాయుడు గారు గమనించారు. కాబట్టి మళ్ళీ ఎన్డీఏలో వెళ్లేటువంటి గట్టి ప్రయత్నం చేశారు. అది సఫలమైంది. కాబట్టి ఈరోజు మళ్ళీ పవర్లోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఇప్పుడు వైసీపీకి అలాగే కూటమికి మధ్య ఓట్ల అంతరం ఏ మేరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? మీ పరిశీలన ఏంటి? ఏమన్నారు? వైసీపీకి అలాగే కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల అంతరం ఎంత మేరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? స్వీప్ కదమ్మా, ఇప్పుడు తప్పకుండా స్వీప్. కాబట్టి కనీసం అంటే 15-20% దాకా మనం అటు వెళ్ళిపోయిందని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. గతంలో 2019లో ఎలాగైతే స్వీప్ అయిందో ఇప్పుడు అలాగే ఉండబోతున్నది. కాబట్టి ఓట్ స్వింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉండబోతున్నది. అలా ఉండేది కాబట్టే మనకి ఇన్ని సీట్లు వస్తున్నాయి. బహుశా మళ్ళీ అదే 20, 30, 40 స్థానాల్లోనే బహుశా వైకాపా ఉండబోతున్నది. మిగతా అంతా కూడాను 130, 160 సీట్లు, 140 సీట్ల దాకా మనకు కూటమికి వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్నది ఇదంతా కూడా, కంప్లీట్గా స్వీప్ అన్నది మనం చూస్తున్నాం. అది కాబట్టి ఈ ట్రెండ్లో అందరూ కొట్టుకుపోతారు. ఒక్కసారి ప్రజలు అలా నిర్ణయించారంటే కనుక మొత్తం అందరూ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. దాంట్లో మనం పర్సంటేజ్ చూడక్కర్లేదు. మళ్ళీ వచ్చే సమయంలో బహుశా మళ్ళీ ఇదే పర్సంటేజ్ రివర్స్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇవంతా కూడాను మనం ట్రెండ్స్ అబ్జర్వ్ చేయాలి. ట్రెండ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని గమనించాలి. మనం ఒక సంక్షేమ పథకాలు వల్లనే మేము గెలుస్తాము అని అనుకున్నటువంటి పార్టీలు ఈరోజు కంగు తింటున్నాయి. అక్కడ మనం మౌలికంగా ఎకానమీని తీసుకువెళ్ళాలి. అలాగే ఒక చిన్న ఇదమ్మా, మనకు ఆల్ ఇండియా బేసిస్లో కూడా మనం చూసామంటే ఏమీ మనకు ఉద్యోగాలు లేవు, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము, ఇటువంటి మనం విశ్లేషణ చూస్తున్నాం. మరి అలా ఉన్నప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎలా వచ్చామమ్మా? మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎలా వెళ్ళబోతున్నాం? మనం 8.2% జీడిపి ఎలా వచ్చింది? ఇవన్నీ ఊరికే లెక్కలు మనం పుస్తకాల్లో రాసుకున్నావా? ఉద్యోగాలు లేకుండాను, మన ఉపాధి అవకాశాలు లేకుండానే వచ్చాయా మనకు? కాబట్టి ఇవన్నీ ప్రశ్నించాలి. ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ ఇంటి దాకా వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో నీళ్లు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నది. గతంలో ఎక్కడా అది కనీ విని ఎరగనటువంటివన్నీ కూడా గ్రామాల్లో ఈరోజు మనకు గ్యాస్ వెళ్తున్నది. ఇవన్నీ సంక్షేమ పథకాలు చూస్తున్నారు. ప్లస్ అక్కడ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. మనకు 2016-17 వరకు మన దగ్గర 2 యూనికార్న్స్ ఉన్నాయమ్మా. ఈరోజు 110 యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే కనుక $1 బిలియన్
వాల్యుయేషన్ ఉన్నటువంటి కొత్త కంపెనీకి ద యూనికార్న్ అని పిలుస్తారు. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం ఈరోజు. మనం డిజిటైజేషన్ అయ్యాం. మనం 4800 కోట్ల ట్రాన్సాక్షన్ గత సంవత్సరంలో చేశాం. మన తర్వాత ఉన్నటువంటి 20 దేశాలు, చైనా, అమెరికా లాంటి 20 దేశాలు అన్ని కలుపుకుంటే కూడా మనం చేసిన డిజిటల్ ట్రాన్సాక్షన్ సరితూగరు వాళ్ళు. కాబట్టి ఇంత అడ్వాన్స్మెంట్, ఇంత పురోగతి చెందుతున్న దేశాన్ని అపోజిషన్ బీజేపీని అపోజ్ చేసే వాళ్ళకి ఇవి కనిపించవు. దాంతో వాళ్ళు దెబ్బతింటున్నారు. ఇన్ఫ్యాక్ట్ శేఖర్ గుప్తా గత ఎన్నికల తర్వాత మనం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పులు గమనించలేకపోయాము. స్టూడియోలలో కూర్చొని మనం బీజేపీ ఏవో ఉద్యోగాలు లేవని, వీళ్ళు అది చేయలేదని, ఇది చేయలేదని, ప్రభుత్వ కంపెనీలను అమ్మేస్తున్నారని ఇటువంటి విశ్లేషణ చేశాము. మనకు నిజంగా అర్థం కాలేదు ప్రజల్లో ఎటువంటి మార్పు ఉన్నది అని. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో స్త్రీలు 6 గంటలు దాటి బయటికి వెళ్లేవాళ్ళు కాదమ్మా. ఈ రోజు వాళ్ళ పిల్లలు ట్యూషన్లకు వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, రాత్రి 7, 8 అయినా సురక్షితంగా తిరిగి ఇంటికి రాగలుగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కాబట్టి మనకు బహుశా దక్షిణ రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఉత్తరాదిన అటువంటి పరిస్థితి నుంచి క్రమేపీ వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వేలు కానీ, డెవలప్మెంట్స్ కానీ విపరీతంగా ఉన్నాయి అక్కడ. అలాగే క్రమేపీ ఇవన్నీ కూడాను గ్రామ స్థాయి దాకా వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు ఓటింగ్ పర్సెంట్ అలా ఉన్నది. ప్లస్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు బలపరుస్తున్నారు. ఇది నెహ్రూ గారి తర్వాత రికార్డ్ స్థాయమ్మా. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా 3వ ఓడిపోయారు. ఆవిడ తర్వాత ఆవిడ గెలిచిన విషయం మనకు తెలుసు. కానీ కంటిన్యూస్గా 3వ కూడా మళ్ళీ మోదీ గారే కంప్లీట్ మెజారిటీతో రావడం అన్నది తప్పకుండా ఆయన తప్పులు చేసి మన ఎకానమీ, మన ఆర్థిక పరిస్థితి అంతా క్షీణించి ఉండి కష్టంలో ఉంటే కనుక ఆయన మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళు కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఓటు వేస్తున్నారు. మరి పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఓడిపోయారు కదా. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, వాజ్పేయి గారు ఓడిపోయారు. పెద్ద వాళ్ళందరూ ఓడిపోగాలేంది మోదీ గారిని కూడా వాళ్ళు ఓడించిన పెద్ద విషయమే కాదు. అయినా కానీ ఆయన గెలుస్తున్నారంటే కనుక తప్పకుండా మన ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. డిఫెన్స్ రంగం కావచ్చు, స్పేస్ రంగం కావచ్చు. 4 రోజుల క్రితం మనం అద్భుతమైనటువంటి ప్రైవేట్ స్పేస్ మనం లాంచ్ చేసుకున్నాం మనం. అలాగే మనకు రమారమి, మనకు మన రాష్ట్రంలోనే చూస్తే రమారమి 20,000 స్టార్టప్ ఎకో సిస్టమ్ మనకు తెలంగాణలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా రమారమి ఒక 10-15 వేల స్టార్టప్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20 లక్షల స్టార్టప్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనకు కనిపించవు. దాంతో మనకు ఈ డిస్కస్ చేద్దాం సార్. రైట్, అందే సత్యం గారు, జాతీయ స్థాయిలో మనం చూసుకుంటే సార్, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లను ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటండి? ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏకు ఆల్టర్నేటివ్గా, అంటే మోడీకి ఆల్టర్నేటివ్గా ఒక ఇండీ కూటమి ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేయలేకపోతుంది. దాంట్లో ఇండీ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు ఉన్నటువంటి ఆపర్చునిస్టు ట్రెండ్సే కారణం. ద్వితీయ శ్రేణి నాయకుల్ని నేను గదిలిచ్చినప్పుడు మీరు మీ నాయకుడు ఎట్లా ప్రధాని అవుతారు అంటే, గుజరాయిలకు ఎన్ని సీట్లు ఉన్నాయని ప్రధాని అయ్యిండు, దేవడగౌడకు ఎన్ని సీట్లు ఉన్నాయని ప్రధాని అయ్యిండు. అంటే ప్రతి వాళ్ళకి అవకాశం వస్తే ప్రధాని కావాలన్నటువంటి కోరిక ఉంది. ఇది ప్రధానంగా ఐక్యతకు, అంటే ఇండీ కూటమి పక్షాల మధ్య ఐక్యతకు, గరిష్ట ఐక్యతకు దారితీయలేదు ఈ కోరికలుండి. ఇది అందుకని మోడీకి ఆల్టర్నేటివ్గా ఒకే లీడర్ మాకని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి ఉంటే ఇంకొంత మంచి రిజల్ట్స్ వచ్చేవి ఉండేవి. ఇది ప్రధానమైనటువంటి లోపం. తర్వాత రెండవది, గరిష్టమైనటువంటి ఐక్యత లేదు. బెంగాల్లో పోటీ పడ్డారు, కేరళలో పోటీ పడ్డారు, అట్లా చాలా చోట్ల అట్లా డిఫరెన్స్ ఇది ఉంది. అవి ఒక దరిదాపు 30-40 సీట్లు అవి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత జాతీయ స్థాయిలో మూడో అంశం, రామాలయం ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ప్రభావం ఉంది. సౌత్ ఇండియాలో సమ్ లిమిటేషన్ ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో ఆ ప్రభావం ఉంది. కాబట్టి సహజంగానే సాంప్రదాయంగా ఉండేటువంటి నార్త్ ఇండియా ప్రజలు వారసత్వంగా బీజేపీని ఇష్టపడుతున్నారు, ఇప్పుడు కూడా ఇష్టపడ్డారు. కాబట్టి ఆ మేరకు అక్కడ ట్రెండ్స్ ఏం మారలేదు. ఇవాళ అది నిలబెట్టుకున్నది, దాని ఆధిక్యం నిలబెట్టుకున్నది అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, దరిదాపు ఈ 3 రాష్ట్రాల స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నది బీజేపీ. అట్లాగే ఉత్తరప్రదేశ్, బీహార్లో మిక్స్డ్ రిజల్ట్స్ రావచ్చు. ఎందుకంటే గతంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ 67 సీట్లకు పోటీ చేసింది 2019లో. కానీ ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడు కాబట్టి అంత ఎరోజన్ ఉండదు, కానీ మెజారిటీ బీజేపీకే ఉంటుంది. అట్లాగే నితీష్ కుమార్ క్రెడిబిలిటీ తగ్గింది కాబట్టి బీహార్లో కూడా కొంత మేరకు ఇండీ కూటమి కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా ఈ వెస్టర్న్ దాంట్లో మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీటిలల్లో స్వీప్ చేసే అవకాశం ఉంది. అందుకని రెండింటికి మధ్య డిఫరెన్స్ ఆ మేరకు వస్తుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, వాళ్ళ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి జేడీఎస్ కానీ ఇటువంటి సస్టైన్ కోసం
అంటే కర్ణాటకలో వాళ్ళ పార్టీ బతుకు తెరువు కోసం బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి జేడీఎస్ ఓటింగ్ 4% కాంగ్రెస్ షిఫ్ట్ కావటమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39% ఉన్న ఓటింగ్ 43% పెరిగింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే జేడీఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న తర్వాత 2/3 సీట్లు కర్ణాటక నుంచి ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే ఒరిస్సాలో 2 కలిసి పోటీ చేశాయి గతంలో. కానీ ఇప్పుడు బీజేపీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం సొంతం కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని. ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ నిజం కాబోతుంది. కాబట్టి ఇట్లా బెంగాల్లో తర్వాత కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ గతంలాగా కొన్ని సీట్లు ఇంకా కొన్ని ఓట్లు ఎక్కువ చీల్చే అవకాశం ఉంది టీఎంసీ అనేటువంటి ట్రెండ్ వార్తలు వచ్చాయి. అదేవిధంగా నిజమైతే అక్కడ బీజేపీ బెంగాల్లో మరింత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పొందికల మార్పు వల్ల ఇవాళ ఎన్డీఏ మరికొంత అడ్వాంటేజ్ తీసుకుంది. అందుకని ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఇవాళ ఎన్డీఏ అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు సంపద పెరిగింది వాస్తవమే, 10 years నుంచి సంపద పెరిగింది వాస్తవమే. కానీ సంపద బాటం లెవెల్కు పర్క్యులేట్ కావట్లేదు. మనకు లెక్కలు ఉన్నాయి, న్యూట్రల్ పేపర్స్, తర్వాత ఎకనామిక్ సెన్సెస్ ఉన్నాయి. సెన్సెసే చెప్తున్నాయి దరిదాపు 40% సంపద 1% వాళ్ళ కేంద్రీకృతమైంది. తర్వాత ఇంటర్నేషనల్ రిపోర్ట్ కూడా భారతదేశంలో శరవేగంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరుగుతుంది అనేది. వాటిని ఇంకా పేదలకు గనక పర్క్యులేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తర్వాత రెండవది, మనం సాధారణంగా గత 10 ఏళ్లుగా బాగా ఇంప్రెస్ చేశారు ఇంటర్నేషనల్ ఏరియాలో, విదేశీ పెట్టుబడులు బాగా వస్తున్నాయి, మంచిగా పారిశ్రామికరణ జరుగుతుందంటే ఎందుకో గత 4 ఏళ్లుగా అవి డౌన్ ట్రెండ్లు ఉన్నాయి. 2014లో $20 బిలియన్ ఫారిన్ క్యాపిటల్ వస్తే 2020లో $40 బిలియన్ పెరిగింది. కానీ ఇప్పుడు 24లో $10 బిలియన్ తగ్గిపోయింది. నిన్న చూస్తే ఒక ఎకనామిక్స్ పేపర్లో 109 సంస్థల నుంచి వాళ్ళ షేర్ ఫారిన్ క్యాపిటల్ ఉపసంహరించుకొని పోతున్నారు. మనమేం ఆశపడ్డాం, చైనాలో డిస్టర్బెన్స్ వచ్చాయి, ఫారిన్ క్యాపిటల్ అక్కడి నుంచి మనకు వస్తుందని మనం జనరల్గా వార్తలు చదువుతున్నాం. కానీ ఇది మరొక వైపు పోతా ఉంది. కాబట్టి ఇటువంటి కరెక్షన్స్ అన్ని కూడా ఏ పార్టీ అయినా అధికారంలో రానివ్వండి, ఇవాళ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే చాలా లిమిటెడ్. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అంతా ప్రైవేట్ సెక్టర్లే. కాబట్టి డొమెస్టిక్ క్యాపిటల్ మొబిలైజేషన్, ఫారెన్ క్యాపిటల్ మొబిలైజేషన్ మీదనే ఇవాళ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంది. అట్లాగే గత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. అంటే దరిదాపు 10 కోట్లు ఉద్యోగాలు సృష్టించబడాలి. కానీ నిన్నొచ్చిన సెన్సస్ ఏమిటంటే 2.11 crore, అంటే 2,11,00,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అని చెప్పేసి వచ్చాయి. కాబట్టి అంటే గ్రోత్కు ఎంప్లాయ్మెంట్కు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అంటే డెవలప్మెంట్కు తగ్గ ఎంప్లాయ్మెంట్ ఇంకా జనరేట్ అయితే మంచి భారతదేశం మీద, మంచి పేద ప్రజల మీద మంచి ప్రభావం ఉంటుంది. వెల్త్ కాన్సన్ట్రేషన్ ఇంకా వాళ్ళ మీద పన్నుల రేటు పెంచి దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ ఎకానమీ 90% ప్రైవేట్ నుంచి వస్తుంది. ప్రైవేట్ మార్కెట్లో సంపాదించుకునే అవకాశం పేదలకు మధ్యతరగతి లేదు. ప్రభుత్వమే వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి ఇటువంటి కరెక్షన్స్ ఉంటే ఇంకా ఈ దేశం వచ్చినటువంటి బెనిఫిట్స్, ఈ 10 yearsలో వచ్చినటువంటి ఏమనుకున్నామో అవి వాటి నుంచి ప్రజలు గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే వాళ్ళ సోషల్ సిస్టమ్, అంటే ఎక్కడైనా సోషల్ అనార్మస్ ఉంటే, అంటే మత సామరస్యం కానీ, సాంఘిక సామరస్యం కానీ, కుల సామరస్యం, ఇటువంటి సామరస్యం ఉంటే మరింత ఇంకా ప్రోగ్రెస్ ఇంకా స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఈ 3 yearsలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఎకానమీ. కానీ 10 years తీసుకుంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 2004 to 14. అప్పుడు 5.8, అప్పుడు 7.8 గ్రోత్ రేట్, ఈ డికేట్లో 5.8 ఉంది. కాబట్టి ఈ 3 yearsలో ఉన్నటువంటి లాస్ట్ 3 yearsలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇంకా ముందుకు తీసుకుపోతే ఎకానమీ గ్రో అయ్యే అవకాశం ఉంది. గ్రో అవుతా ఉంది, కానీ దాన్ని రీడిస్ట్రిబ్యూషన్, సోషల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా మన సోషల్ జస్టిస్, ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, కొండ నాగేశ్వర గారు, జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం మనం చూసుకుంటే మనకున్న ఎగ్జిట్ పోల్స్ ని కానీ ఎగ్జిట్ పోల్స్ కి తగ్గట్లే వస్తున్న ఫలితాలు కనిపిస్తున్నాయంటారా? తప్పనిసరిగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఊహించారో ఆ ఫలితాలకు దాదాపుగా దరిదాపుల్లోనే వాస్తవ ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ 40కి పైగా చిన్న పెద్ద సంస్థలు, 1 డజన్కు పైగా పెద్ద సంస్థలు, మీడియా సంస్థలు రకరకాల ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా మాత్రం ఈరోజు ఫలితాలు ఉండట్లేదు అనేది మనకి స్పష్టంగానే అర్థమవుతా ఉంది.
దేశవ్యాప్తంగా ఒక చర్చను లేవదీయాల్సినటువంటి ఇండియా కూటమి ఎందుకు ఇండియా కూటమి ప్రజల్లోకి పోవటంలో అయితే కాస్త వెనకంజు ఉందని చెప్పక తప్పదు. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు గిరిధర్ గారు అనేక విషయాలు భారతదేశ సంపద సృష్టించబడటం అదైతే చెప్పారో, భారతదేశంలో సంపద సృష్టించబడటం ఎంత నిజమో భారతదేశ సంపద కేవలం కొద్దిమంది సంపన్న వర్గాల చేతిలో కేంద్రీకరించబడ్డది, కొంతమంది ఆధిపత్య వర్గాల చేతిలో కేంద్రీకరించబడ్డదనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో ఇండియా కూటమి ఫెయిల్యూర్గా భావించింది. ఇండియా కూటమిలో ఐకమత్యం లేకపోవటం, ఇండియా కూటమిలో పలు రకాల పార్టీల మధ్య పలు రకాలైనటువంటి నాయకత్వ సమస్యలు ఉండటం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు వాళ్ళు ఎన్నికల ముందు అక్కడో ఇక్కడో 400 సీట్లు కనుక ఎన్డీఏ కూటమికి వస్తే వారు రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు కనుక వస్తే ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయబోతున్నారు, ఈ దేశం రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు అంశం ఏదైతే ఉందో అది ఇండియా కూటమి బలంగా తీసుకుపోవాలనుకుంది. సరే, కారణాలు ఏమైనా వాళ్ళు భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీని, భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసిన చర్చల్ని రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగం ప్లేస్లో నూతన రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పే అంశాన్ని ఇండియా కూటమి ప్రజలకు తీసుకుపోలేకపోయింది. సంపన్న వర్గాల చేతిలో సంపద కేంద్రీకృతమైంది. అసలు అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి కాదు, సగటు భారతీయుడు బతకగలగాలి, సగటు భారతీయ కుటుంబం బ్రతకగలిగేటువంటి ఒక అంశాన్ని తీసుకుపోవడంలో ఇండియా కూటమి చాలా ఘోరమైనటువంటి వైఫల్యం చెందినట్టుగా భావిస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా ఉత్తర భారతదేశంలో చేసినటువంటి ప్రచారం దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఒక మేరకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత జరిగినటువంటి ప్రచారం బాగానే ఉంది. కానీ రెండో విడత స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏవి కూడా ముందుకు తీసుకుపోలేకపోయాయి. అంటే భారతదేశంలో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సైద్ధాంతికపరమైన విషయం ఏదైతే ఉందో లౌకికత్వం అనేటువంటి భావన, లౌకిక విలువల కోసం ఇండియా కూటమి ఉందని చెప్తుంది, ప్రాచీన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్డీఏ కూటమి ఉందని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఈ ఐడియాలజికల్ డిస్కషన్ని మధ్యతరగతి వర్గానికి తీసుకుపోవటంలో ఎందుకో పెద్దగా ఇండియా కూటమి సక్సెస్ కాలేదనిపిస్తుంది. ఆనాడు మన స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు కూడా మితవాదులు అతివాదుల పోరాటం కొద్ది మందికి పరిమితం అయితే ఉన్నత వర్గాలకు, చదువుకున్న వర్గానికి, అతివాదుల పోరాటం యువతను బాగా ఆకర్షిస్తే మధ్యస్థగా వచ్చినటువంటి గాంధేయవాద పోరాటం, గాంధీ యుగంలో మాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి భాషను వాడటం, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఆ స్వతంత్ర ఉద్యమ భావన తీసుకుపోవడంతో మనకి స్వతంత్ర పోరాటం సక్సెస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇండియా కూటమి కూడా ఒక సైద్ధాంతిక పోరాటాన్ని తీసుకుపోయే క్రమంలో తమిళనాడులో వాళ్ళు బలంగా చెప్పగలిగారు, స్టాలిన్ చాలా బలంగా తమిళనాడులో చెప్పగలిగారు. అంటే బీజేపీ యొక్క భావజాలాన్ని, బీజేపీ యొక్క హిందుత్వ వాదాన్ని, భావజాలాన్ని బలంగా చెప్పగలిగారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు బలంగా చెప్పగలిగేటువంటి శక్తులు వెనకబడిపోయినాయి. బలంగా చెప్పగలిగే శక్తులు, వామపక్ష భావజాలం ఉన్న శక్తులు బలంగా చెప్పాలి. కానీ వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు, వామపక్ష భావజాలం ఉన్న శక్తులు, సివిల్ సొసైటీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ప్రభావితంగా అయితే తెలంగాణలో పనిచేశాయో అంత ప్రభావితంగా పనిచేయలేదు. నాకు గుర్తున్నంత మేరకు యోగేంద్ర యాదవ్ గారు స్వరాజ్ అభియాన్ పేరు మీద భారతదేశ వ్యాప్తంగా ఇంటలెక్చువల్ సొసైటీని, సివిల్ సొసైటీని చైతన్యం చేసే ఒక పనిని భుజాన్ని వేసుకున్నారు. అది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత ప్రభావవంతంగా పార్లమెంట్ ఎన్నికల్లో జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చేయాలి, డిస్కషన్ చేయాలి, విద్యావంతులు చెప్పాలి. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ప్రభావవంతంగా పనిచేయలేకపోయింది. మాకు రాష్ట్రం ముఖ్యమైనటువంటి భావన ఉందా ఏంది వీళ్ళలో అనేటువంటి ఒక భావన అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ప్రతి ఒక్కళ్ళు మేమే వస్తామని చెప్తున్నారు తప్పితే ఇండియా కూటమి, ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి వాళ్ళంత పెద్ద పోటీ ఇచ్చినట్టు కానీ ప్రజల్లో పనిచేసినట్టు కానీ అనిపించట్లేదు. మరోపక్క బీజేపీ అనుబంధ సంఘాలు మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేశాయి. రామ మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి పూజా కార్యక్రమాన్ని, రామ మందిరం నుంచి వచ్చినటువంటి ఆ అన్నప్రసాదాన్ని, పసుపు కుంకుమలను వితరణ కార్యక్రమాన్ని గ్రామానికి, గల్లీకి ఒక స్ఫూర్తితో తీసుకుపోలిగాయి. అంటే క్యాడర్ కూడా బలంగా పనిచేయగలిగింది. వాళ్ళకి ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు ఒక నాయకుడు, ఒక బలమైన నాయకుడు అనే వాళ్ళు ముందుకు తీసుకుపోవడం అనేది కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా ఉంది. సరే, ఏదేమైనా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక రాజకీయ పార్టీ ఒకసారి గెలవటం, ఒకసారి ఓడిపోయిన రాజకీయ పార్టీ తను సరిదిద్దుకొని ముందుకు రావటం జరిగేటటువంటిది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు
ఏకఛత్రాధిపత్యంతో నడిపించినటువంటి భరాసా పార్టీ ఇవాళ థర్డ్ స్థాయిలోకి ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకుంటుందా లేనటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజున్న పరిస్థితి ఉంది. అదేమి అంతమేమీ కాదు. అంత మాత్రం చేత ఆ రాజకీయ పార్టీ కనుమరుగైతుందని చెప్పలేము. రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు రాజకీయ నాయకులందరూ అధికారం ఉన్నటువంటి పార్టీలో చేరటం, మళ్ళీ ఎలక్షన్స్కి ఒక సంవత్సరమో 2 ఏళ్ల ముందో వారు నమ్మినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భావజాల పరంగా ఉన్నటువంటి పార్టీలో చేరటం సహజం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి స్థితి ఉంది. స్వయంగా వారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఇవాళ ఈటెల రాజేందర్ గారు లీడ్లో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. అంటే జనాలు ఎవరైతే అర్బన్ జనాలు, మధ్యతరగతి జనాలు, యువకులు, విద్యావంతులకి ఖచ్చితంగా మనకు చైతన్యం చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రతిపక్ష పార్టీల పైన ఉంది, కానీ అది వర్కౌట్ అవుతున్నట్టు అనిపించట్లేదు. రైట్ సార్, ధన్యవాదాలు సార్ నాగేశ్వర్ గారు, ధన్యవాదాలు గిరిధర్ గారు, ధన్యవాదాలు సత్యం గారు.